హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నాను. సో ఈ గుమ్మం ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ గుమ్మం పెయింటింగ్ అంతా నా చేతులతో నేను స్వతహాగా వేసినటువంటి గుమ్మం పెయింటింగ్. ఎలా ఉందో చూసి చెప్పండి. అసలు ఈ పెయింటింగ్ కూడా నేను 3 years 4 years బ్యాక్ వేసినటువంటి పెయింటింగ్. నేను ఇష్టపడి ఎలాగైనా సరే గుమ్మం పెయింటింగ్ నీట్గా వేయాలని చెప్పి ఆ రోజు నేను యాక్చువల్గా మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేశాను. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేస్తే అది పూర్తిగా కంప్లీట్ అయ్యే టైంకి నైట్ 11 o'clock అయింది. చూసేసేయండి ఎంత చక్కగా వచ్చిందో. నా చేతులతో నేను వేసినటువంటి గుమ్మం పెయింటింగ్ ఇది. ఎలా ఉందో చూసి చెప్పండి. డిజైన్ అంతా నీట్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఆ టైంలో నేను బాగా వేశాను. ఈ గడపకు కూడా చాలా వరకు పెయింటింగ్ అనేది పోయింది, అంటే ఓల్డ్ అయిపోయింది కాబట్టి అలా పోయింది. చూడండి, పెయింటింగ్ చక్కగా వచ్చిందని అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైను, కొమ్మల్ లాంటి ఫ్లవర్స్ డిజైను. ఇది ఫ్రంట్కి వచ్చింది. మళ్ళీ ఏమంటే, ఎప్పుడు కూడా మనం గుమ్మం డిజైన్స్ వేసుకునేటప్పుడు కంపల్సరీ డాట్స్ పెట్టుకోవాలి. వైట్ అండ్ రెడ్ డాట్స్ కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి ఇందులో నేను వైట్ అండ్ రెడ్ డాట్స్ యాడ్ చేశాను. ఫైనల్గా ఇలా డిజైన్ అనేది చాలా చక్కగా వచ్చేసింది. అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉండింది నేను వేసిన డిజైన్ అని. సో ఇది చాలా ఓల్డ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఒకసారి నీట్గా చూసేసేయండి డిజైన్ అంతా ఎలా వచ్చింది అనేది. చాలా రోజులు అయిపోయింది కాబట్టి అంత లుక్ లేదు. అయినా సరే పెయింటింగ్ అనేది గడప డిజైన్కి నీట్గా దూరం నుంచి చూస్తే మాత్రం లుక్ అదిరిపోతుంది. అసలు వాయిస్ అయితే సరిగా లేదండి. వాయిస్ గురించి పట్టించుకోవద్దు. మీరు డిజైన్ ఎలా ఉంది అనేది మాత్రమే చూడండి. నేను నా చేతులతో వేసినటువంటి డిజైన్ ఇది. చాలా కష్టపడ్డాను. ఆ రోజు మాత్రము నేను ఇష్టంగా వేయాలనుకున్నాను, వేశాను గుమ్మం పెయింటింగ్. అలాగే ఇంట్లో కూడా వచ్చింది. ఇంట్లో ఎలా వేసినానో చూపిస్తాను రండి. వెళ్ళిపోదాం రండి. చూడండి నీట్గా. ఆ రోజు కూడా నేను ఇక్కడ నీట్గా గుమ్మం పెయింటింగ్స్ అంతా వేసేసాను. చక్కగా వచ్చేసింది. నాకైతే బాగా నచ్చింది. ఈ డిజైన్ అయితే బాగా నచ్చింది. సో నేను అలా డిజైన్ వేసేసాను. చాలా కష్టపడ్డానండి ఆ టైంలో మాత్రము. ఇది సెకండ్ గుమ్మం పెయింటింగ్. అలాగే హౌస్లో మేము పెయింటింగ్ వేసాము. కింద ముగ్గులు వేసాము. అది కూడా మీకు చూపించేస్తాను. అంతా పోయింది కానీ ఒకసారి చూపించాలి, నాలో ఉన్నటువంటి ఆర్ట్ అనేది మీకు తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అప్పట్లో మాత్రం డిజైన్ స్టార్టింగ్లో వేసినప్పుడు మాత్రం సూపర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఇలా వచ్చేసింది. అంతా పోతా ఉంది. పెయింటింగ్ అంతా పోయింది. సో నేను హ్యాండ్తో వేసినటువంటి పెయింటింగ్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేసేయండి. చూసేసి డిజైన్ నా కష్టంకి ఆ డిజైన్ అంతా సెట్ అయ్యి నీట్గా వచ్చిందా లేదా, బాగుందా అంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి.